ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. రెండో ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం ఫస్ట్ టైం దేశానికి మిసైల్ నిర్మాణం చేసిన వ్యక్తి, ఒక విశిష్టమైన వ్యక్తి, క్యారెక్టర్ ఉండే వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్గా చేస్తే దేశం అంతా గర్వించింది. అలాంటి వ్యక్తి చరిత్ర చూస్తే చిన్నప్పుడు రామేశ్వరంలో ఉండేవాడు, శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఉండేవాడు. ఆ రోజుట్లో కొన్ని మూఢ నమ్మకాలు, ముస్లింలు బ్రాహ్మిన్స్ కలిసి భోంచేయకూడదు, కలిసి కూర్చోకూడదని. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అలాంటి సమయంలో శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ అబ్దుల్ కలాంని దగ్గర చేర్చి గణిత శాస్త్రం అధ్యాపకులుగా అదే మారిగా ఆయనలో ఉండి స్కిల్స్ అన్ని చూసిన తర్వాత అబ్దుల్ కలాంని ఎక్కడికక్కడ మెంటర్ చేశాడు, సూచనలు ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, ఒక శిష్యుడిగా ఆదరించాడు. దానితో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది. ఆయన విజ్ఞాన శాస్త్రాలకు ప్రాముఖ్యత ఇచ్చాడు. దాంతో మీరు చూస్తే ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా ఒక రోల్ ఉంది. అప్పుడు అలెగ్జాండర్ని పెడితే ప్రధానమంత్రి గారిని నేను అడిగితే మళ్ళీ మార్చి అబ్దుల్ కలాం అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. నేను కూడా గర్వపడుతున్నా. అలాంటి వ్యక్తి మహానుభావుణ్ణి ఈ దేశం అధ్యక్షుడిగా చేసుకోగలిగామంటే ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది. ఇది నేను చెప్పడం కాదు. ఎవరైతే అబ్దుల్ కలామే ఒక పుస్తకం రాసి వింగ్స్ ఆఫ్ ఫైర్లో చాలా స్పష్టంగా రాశాడు. ఆయన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి కావడానికి దోహదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంబేద్కర్ గారు చరిత్రలో ఎప్పుడు కూడా అలాంటి మట్టిలో మాణిక్యాలు మళ్ళీ రారు. ఆ మేధావి వెనకాన కూడా సహాయం చేసిన వ్యక్తులు ఉన్నారు. అదే మరిగా స్వామి వివేకానందను మనం చూస్తే ఈరోజు ఆయన జ్ఞాన బోధ ద్వారా ప్రపంచాన్ని మెప్పించాడంటే ఆయన వెనకాన రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. వివేకానందుడి యొక్క గణాల్ని అధ్యయనం చేసిన రామకృష్ణ పరమహంస ఆయనకు బోధనలు చేయడం, ఆధ్యాత్మిక విద్య నేర్పించడం, దీనివల్ల ఆయన ప్రపంచం మొత్తం వెళ్ళి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చి ప్రపంచమే మెచ్చిన నేతగా తయారయ్యాడంటే ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే, మా ఫాదర్ ఇన్లా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో. అప్పటికే మంత్రి అయ్యాను, మళ్ళా మాజీ మంత్రి అయ్యాను. కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పట్టుదల, క్రమశిక్షణ, ఆయన చూపించిన చొరవ, ఆయన నన్ను దగ్గర చేర్చిన విధానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నాకు అన్ని విషయాల్లో కూడా ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పనులు చేయగలిగానంటే, మిమ్మల్ని మెప్పించగలిగానంటే, 50 సంవత్సరాల రాజకీయాల్లో ఉండగలిగానంటే దానికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అందుకే ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం